ఒక కంపెనీలో పనిచేసేవాడిని. ఆయన బ్రాహ్మణోత్తముడు. అమెరికా వెళ్ళాం మేము ఇద్దరం కలిసి. కాదు ప్రవీణ్ గారు మీరు అని మొదలెట్టాడు. ఏంటండి మీరు అని ఒకటి రెండు సార్లు నన్ను కొంచెం గెలికాడు. నేను అంటే నేను చాలా చాలా స్నేహంగా ఉంటాను ఆయనతో, కానీ ఆయన దానికి విలువ ఇవ్వాల. దానికి చేయండి ఏం కాదు చేయండి అన్నట్లు నా వెంట పడ్డాడు. సరే కూర్చో అని చెప్పి ఒకరోజు ఎలాగండి బ్రాహ్మణోత్తడివి అని అడిగాను. ఎందుకు అన్నాడు. నువ్వు అసలు సముద్రాలు దాటకూడదు కదా, 7 దాటి వచ్చావు, ఇప్పుడు ఎట్లయితావు నువ్వు అని అడిగా. ఆ భావజాలం గురించి మాట్లాడుతున్నా. నేంటండి నేను ఇచ్చింది తినడానికి ఇన్ని క్వశ్చన్లు ఎత్తనావు అన్నాడు. అలా కాదండి, మీరు ఇచ్చింది ఊరికే తీసేసుకోవటం కాదు, అసలు ఏంటి దాని వెనక ఉంది అని అడిగితే మీరు నాకు ఇది చెప్పారు, మరి మీరు చెప్తున్నది పాటించట్లేదు కదా అని అడిగాను. లేదండి మరి మేము చాలా స్వచ్ఛమైన ఏం తింటారో ఏం కలుపుతారో చెప్పారు. సరేనండి నేను కూడా తింటానులేండి, ఓ పని చేద్దాం, రేపు మా ఇంట్లో బీఫ్ బిర్యానీ వండుతున్నాను వచ్చేయండి అన్నాను. ఏంటండి అలా అంటారు మీరు అన్నాడు. అంటే భోజనం అండి బాబు, మేము తినే భోజనం భలే ఉంటుంది, ముక్క తగిలితే సూపరు అన్నాను. మీరు ఏ విధంగా ఇది తినడానికి జంకుతున్నారో మీ నిష్టలో ఇది తినకూడదు అన్నది మీ భావన, తినరు. అలాగే మా నిష్టలో అది తినకూడదు అన్నది భావన, దాన్ని అర్థం చేసుకోండి. అంతేగాని పద్దానికి వచ్చి మీరు ఇలా క్వశ్చన్ చేస్తే నేను కూడా క్వశ్చన్ చేయాల్సి వస్తుందని చెప్పాను. బీఫ్ బిర్యానీ సూపర్ ఉంటుంది, దోశ వేసి పెడతా అన్నాను. బీఫ్ వండి దోశ బీఫ్ ఏంటండి ఆ కాంబినేషన్ ఏంటండి నేను అన్నాను. భలే ఉంటుందండి బాబు.